హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ ఇవాళ ఏ అంశాల గురించి మీరు చెప్పబోతున్నారు సార్? ఇవాళ చిరంజీవి గారు ఎలక్షన్స్కి వచ్చే ముందు చాలామంది చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్నాడు, రాణిస్తాడా అనేటటువంటి సందేహం ఉంది కొంతమందికి. ఇప్పుడు సినిమా వాళ్ళు ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా సరే సినిమా వాళ్ళు వీళ్ళకేం తెలుస్తుంది అనేటటువంటి ఒక అభిప్రాయం ఉంది. అయితే తమిళనాడు అయితే సినిమాలు రాజకీయాలు ప్యారలల్గా వెళతాయి. సినిమా రాజకీయం రెండు ముడిపడే ఉంటాయి తమిళనాడులో. కానీ తెలుగులో దానికి భిన్నంగా ఉంటుంది. అటువంటిప్పుడు రామారావు గారు వచ్చారు. రామారావు గారు అద్భుతంగా చేశారు. చేసిన తర్వాత సరే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. తర్వాత చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తూ ఉంటే ఇటువంటి సందేహం వెలిబుచ్చారు కొందరు. అయితే రాజశేఖర్, హీరో రాజశేఖర్ పబ్లిక్గా చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్తున్నాడు, అతనికేం అనుభవం ఉంది, అతనికేం చేతనాను అనేటటువంటి విమర్శ చేశాడు. తర్వాత చిరంజీవి గారి విధానం మీద ఈయనకి ఒక అసంతృప్తి ఉంది. అది ఎందుకు అసంతృప్తి ఉందో ఏమిటో మనకి తెలీదు. అది ఒక మీటింగ్లో కూడా కనిపించింది అది. సో వాళ్ళిద్దరికీ లోపల ఏమున్నా సరే ఆ మీటింగ్లో మోహన్ బాబు కూడా ఉన్నాడు. సో అప్పట్లో ఏమనిపించిందంటే ఇండస్ట్రీకి ఒక పెద్ద తలకాయ అనేటటువంటి దాసనారాయణ గారు వెళ్ళిపోయారు. అంతకుముందు పెద్ద తలకాయ ఎన్టీ రామారావు గారు. ఆ ఎన్టీ రామారావు గారు పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత రావుగోపాలరావు గారు ఒక చక్కని మాట అన్నాడు. అయ్యా, మన పెద్ద తలకాయ వెళ్ళిపోయింది అయ్యా అని అన్నాడు రావుగోపాలరావు. అంటే రామారావు గారు ఇండస్ట్రీలో ఉన్నంత వరకు ఎవరూ వాళ్ళు రెమ్యునరేషన్స్ పెంచలేదు. రామారావు గారు కూడా రెమ్యునరేషన్ పెంచాల్సి వచ్చినప్పుడు నిర్మాతలందరినీ పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో సంప్రదించిన తర్వాత రామారావు గారు రెమ్యునరేషన్ పెంచారు. సో ఆ డిసిప్లిను, సో ఆ నిబద్ధత ఉండేటటువంటిది అప్పట్లో. అలాగే రామారావు గారు పెంచిన తర్వాత ఎవరన్నా పెంచారేమో కానీ రామారావు గారు ఉన్నంతసేపు ఎవరు రెమ్యునరేషన్స్ పెంచలేదు. అటువంటి నిబద్ధత ఉండేది. ఆయన పెద్ద దిక్కుగా ఉండేవాడు ఇండస్ట్రీకి. తర్వాత చిరంజీవి గారు, శోభన్ బాబు గారు, మోహన్ బాబు గారు ఇద్దరు సైమల్టేనియస్గా పెరిగారు. పెరిగిన తర్వాత ఇక ఇండస్ట్రీకి ఒక పెద్ద తలకాయ ఎవరు అనేటటువంటి ఒక చర్చ వచ్చింది ఇండస్ట్రీలో. అప్పుడు చిరంజీవి గారే ఉన్నాడు, ఇప్పుడు మోస్ట్ సక్సెస్ఫుల్గా ఉన్నాడు. తర్వాత కాస్త వివాదరహితులు కాబట్టి చిరంజీవి గారే ఇండస్ట్రీకి పెద్ద అనేటటువంటి టాక్ వచ్చింది. అయితే చిరంజీవి ఏమిటి పెద్ద, మోహన్ బాబు పెద్ద అనేటటువంటి మోహన్ బాబు వర్గం నుంచి అది వచ్చింది. అయితే ఆయన కొంచెం వివాదంతో కూడుకున్నటువంటి వ్యక్తి. ఆ కాంపిటీషన్ కొన్నాళ్ళు నడిచింది. ఆ వర్గానికి ఈ వర్గానికి ఆ చర్చ కొన్నాళ్ళు నడిచింది. నడిచిన తర్వాత చిరంజీవి గారు రాజకీయాల్లో ఎంటర్ అయ్యారు. రాజకీయాల్లో ఎంటర్ అయిన తర్వాత తిరుపతిలో ఆయన పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత సో మళ్ళీ ఒక రామారావు గారు లాగా అప్పుడు చిరంజీవి గారికి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తర్వాత కాపు సామాజిక వర్గంతా ఆయన వెంట ఉన్నాడు. తర్వాత చిరంజీవి గారితో సినిమాలు తీసిన వాళ్ళందరూ కమ్మవారు, రెడ్లు ఉన్నారు. సో అందరికీ అందుబాటులో ఉండేటట్టు వ్యక్తి, చాలామందికి ఇష్టడైనటువంటి వ్యక్తి. సరే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సో అనుకున్నంత విజయం సాధించలేదు. కానీ 18 సీట్లు ఎన్నో వచ్చినట్టు, ఇఫ్ ఐ రిమెంబర్ వెల్ 18 సీట్లు వచ్చాయి. సో 18 సీట్లు వచ్చిన తర్వాత చిరంజీవి గారు ఒక అసంతృప్తి ఫీల్ అయ్యారు. ఫీల్ అయిన తర్వాత పరిణామాలు ఏంటంటే ఆయన ఆ 18 మందిని కాంగ్రెస్లో చేర్పించాడు. సో చేర్పించిన తర్వాత ఆయన సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు. ఆ విధంగా చిరంజీవి గారు అంచెలంచెలుగా ఎదిగాడు. సో ఆయన మంత్రివర్గం మంత్రిగా చేసిన తర్వాత మళ్ళీ హీ కేమ్ బ్యాక్ టు ఫిలిమ్స్. సో అయితే
చిరంజీవితో పోటీ పడి వచ్చినటువంటి మోహన్ బాబు గారు కొంతవరకు వచ్చారు. తర్వాత ఆయన ప్రగతి తెలిసిందే కదా. సో తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయ రంగంలో దిగిన తర్వాత సో అప్రతిహతంగా వచ్చాడు పవన్ కళ్యాణ్. తర్వాత ఎంత అప్రతిహతంగా వచ్చాడంటే పవన్ కళ్యాణ్, ఒక ఫ్యాను డయాస్ మీదకి వచ్చి గబుక్కున పవన్ కళ్యాణ్ వాటేసుకుంటే వచ్చి కాళ్ళకి దండం పెట్టాడు. కాళ్ళకి దండం పెట్టి అతన్ని లేవనెత్తి అతన్ని హక్ చేసుకుంటే వెనకతలు నుంచున్నటువంటి చిరంజీవి గారు ఎంత ఆనందంగా నవ్వుతున్నాడు. సో అంటే తమ్ముడు తను చేయలేనటువంటి పనిని తమ్ముడు సాధించాడనేటటువంటి ఆనందం, ఆ గర్వం. అవును కదా. తర్వాత పవన్ కళ్యాణ్ చిరంజీవి మా బ్రదర్ కాదు, నాకు తండ్రి లాంటి వాడు అని అంటాడు. అక్కడ మనకి బాగా జ్ఞాపకం వచ్చేది ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారి సిస్టర్ పేరు శైలజ కూడా అనేది మా అన్నయ్య కాదు, మాకు ఆయన తండ్రి అని. సో అన్నదమ్ముల అనుబంధం, అన్నా చెల్లెళ్ళ అనుబంధం. సో ఇప్పటికీ మన దేశంలో ఆ అనుబంధాలు, ఆ కుటుంబ సంబంధాలు చాలా పటిష్టంగా ఉన్నాయి అనటానికి. శైలజ ఒకసారి పాట పాడితే చాలా అనుకోకుండా చాలా గొప్పగా పాడింది. అనుకోకుండా లేదు, అనుకునే పాడింది, ఆవిడ అనుకుంది పాడింది. ఇంత బాగా పాడుతుందని బాలసుబ్రహ్మణ్యం అనుకోలేదు. గబుక్కున వెళ్ళి శైలజ నుదుటి మీద ముద్దు పెట్టాడు. అది ఎంత మధురమైనటువంటి, ఆవిడికి చాలా మధురమే, మనకి మధురమే, మనకి మధురం, ఆవిడికి అతి మధురం. సో అటువంటి ఆ సంబంధాలు, ఎఫెక్షన్స్ అలా ఉంటాయి అన్నమాట. సో ఒక ఫ్యాన్ వచ్చి పరిగెత్తుకొచ్చి పవన్ కళ్యాణ్ కాళ్ళ మీద పడితే తను హక్ చేసుకునేటప్పుడు పొందినటువంటి ఆనందం చిరంజీవి గారు, అది మనం చూసి ఆనందించాలి తప్పితే మాటల్లో చెప్పేటటువంటిది కాదు. మాటలకు అతీతమైనటువంటి ఆత్మీయత. సార్ అంటే చిరంజీవి గారు, మోహన్ బాబు గారు ఇండస్ట్రీ పెద్దగా, వీళ్ళిద్దరు సైమల్టేనియస్లో ఎదిగారు. చిరంజీవి గారు ఇండస్ట్రీ పెద్దగా అని చెప్పేసి మీరు అన్నారు. ఈ లిస్టులోకి అంటే ఈ పోటీల్లోకి బాలకృష్ణ గారు ఎందుకు కాంపిటీషన్ కాదు అంటున్నారు సార్? బాలకృష్ణ గారికి, ఆయనకి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన అయింది. ఆయన సినిమాలు చక్కగా చేసుకుంటున్నాడు, ఒక పక్క ఎమ్మెల్యేగా ఉన్నాడు. తర్వాత ఆయనకి సెపరేట్ ఐడెంటిటీ. తర్వాత బసవతారకం గారి క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్ యాజమాన్యంతో ఆయనే చూస్తున్నాడు. ఆ హాస్పిటల్ చాలా అద్భుతంగా నడుస్తూ ఉంది, అక్కడికి చాలా సర్వీస్ చేస్తున్నాడు ఆయన. సో ఆ హాస్పిటల్ ద్వారా ఒక పక్క తన కాన్స్టిట్యూషన్ చూసుకుంటున్నాడు, ఒక పక్క సినిమాలు చూస్తున్నాడు. సో ఆయన కాంపిటీషన్లో లేకపోయినా హీ గాట్ హీజ్ ఓన్ ఇమేజ్. ఆ ఇమేజ్ని కాపాడుకుంటూ వెళుతున్నాడు. ఆయనకి రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా కొన్ని చోట్ల దేశంలో ఆయన ఫ్యాన్స్ బ్రహ్మానందం పడతారు. రాయలసీమలో అయితే ఆయన్ని నెత్తి మీద పెట్టుకుని అభిమానించేటటువంటి ప్రేక్షకులు ఉన్నారు. ఆయన ప్రత్యక్షంగా ఇండస్ట్రీ పెద్దగా కాకపోయినా తర్వాత నేను అనుకోవటం చిరంజీవి గారి కన్నా మోహన్ బాబు కన్నా ఆయన వయసులో చిన్నవాడు కాబట్టి నాకు తెలిసి వీళ్ళిద్దరికన్నా ఆయన వయసులో చిన్నవాడి. సో తనకుండేటటువంటి వ్యాపకాలు, అద్భుతమైనటువంటి వ్యాపకాలు ఉన్నాయి. మంచి మంచి సినిమాలు చేశాడు. తర్వాత 3 సినిమాలు వరుసగా సూపర్ హిట్లు ఇచ్చాడు. ఒక పక్క ఎమ్మెల్యేగా ఉంటున్నాడు, తన నియోజకవర్గం చూస్తున్నాడు, ఒక పక్క హాస్పిటల్ వ్యవహారం చూస్తున్నాడు. సో అంతకన్నా ఏం కావాలి ఆయనకి? ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద అనేటటువంటిది ఒక పదవేం కాదు, అదేంటంటే నలుగురు అనుకుంటే వచ్చేటటువంటిది. చిరంజీవి రాజకీయాలకి ఏమి పనికొస్తాడు అని రాజశేఖర్ గారు అంటే తర్వాత చిరంజీవి సక్సెస్ఫుల్గా అయ్యాడు. తర్వాత కేంద్ర మంత్రి చేశాడు కదా ఆయన. సో కేంద్ర మంత్రిగా చేయటం అంటే మామూలు విషయం కాదు.
ఎలక్షన్స్లో చిరంజీవి ఒక వేవ్లాగా వస్తాడని అనుకున్నారు. సో అనుకున్నది కాలేదు. ఒక 18 మంది వచ్చారు. 18 మంది కొత్త పార్టీ పెట్టేటప్పుడు చిరంజీవి గారు వెనకతల 18 వచ్చారంటే చిన్న విషయం ఏం కాదు. సో తర్వాత సెంట్రల్ మినిస్టర్ కూడా అయ్యాడు ఆయన. సో అంచెలంచెలుగా ఆయన పాపులారిటీ పెరిగింది. సో పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లోకి వచ్చి ఒక వెలుగు వెలిగిన తర్వాత ఇప్పుడు ఆటోమేటిక్గా చిరంజీవి గారు ఒక పెద్ద తలకాయ అయ్యాడు ఇండస్ట్రీకి. ఎలక్షన్స్లో అల్లు అర్జున్ వైసీపీ ఫ్రెండ్ ఒక అతను ఉంటే నిలబడితే అతన్ని క్యాన్వాస్ చేయడానికి వెళ్ళాడు. అక్కడికి వెళితే అక్కడికి క్యాన్వాస్ చేయడానికి వెళ్ళినట్టే కదా. అప్పుడు చాలామంది ఏమనుకున్నారు, చిరంజీవి వర్గంలో ఉండేటటువంటి మనిషి కదా అక్కడికి వెళ్ళాడేంటి అని చాలామంది పెదవి విరిచారు. అక్కడ పెద్దవాళ్ళకి లేకపోవచ్చు, కానీ మరి రామ్ చరణ్ ఉన్నాడు కదా, వీళ్ళు చిరంజీవి గారితో వాళ్ళతో పోల్చుకుంటే వీడు చిన్నపిల్లల కింద లెక్క కదా. చిన్నపిల్లల్లో ఆ భేదాభిప్రాయాలు వస్తాయి. ఏంటి మన మనిషి అక్కడ వెళ్ళి సపోర్ట్ చేశాడు అనేటటువంటిది వస్తుంది కదా. సో అది మనసులో ఉన్నది. ఆ విషయాన్ని నాగబాబు గారు కూడా బయటపెట్టినటువంటి వైనం ఉంది. సో తర్వాత ఎలక్షన్స్ అయిపోయి ఈయన సక్సెస్ఫుల్గా ఉన్నాడు. ఉన్న తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, బన్నీ వాసు తీసినటువంటి సినిమా పిఠాపురంలో ఫంక్షన్ చేస్తున్నారు. అవును, ఫంక్షన్ చేశారో చేయబోతున్నారో అది చేస్తుంటే చేసినట్టున్నారు. సో అక్కడ చేయబోయే ముందు అక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్ ఎట్టా రియాక్ట్ అవుతాయి అనేటటువంటి ఉత్కంఠ కూడా ఉంది. అయితే సినిమా అనేటటువంటిది అందరూ చూసేటటువంటి పార్టీలతో సంబంధం లేదు. కళాకారులు ప్రజలందరికీ సంబంధించినటువంటి వాళ్ళు.